గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా రాయబడుతున్న మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఇదిగో ఈ రీతిగా చెప్పబడుతుంది. ఈ గ్రంథకర్త మనందరికీ తెలుసు, మంచి జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన గ్రంథం. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన నరులలో ఈయనకన్నా ఎవరికన్నా అంటే సొలొమోను గారి కన్నా మించిన జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరని దేవుడే అతని గురించి సాక్ష్యం చెబుతున్నట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. నిజంగా ఒక మనిషి గురించి దేవుడే సాక్ష్యం చెబుతాం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఆ జ్ఞాని అయిన సొలొమోను గారు మనతో చెబుతున్న మాట ఏంటంటే, ఈ రాత్రి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఏమని చెబుతున్నాడు? మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని దేవుని వాక్యము చక్కగా సెలవిస్తుంది. ఎందుకు మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకూడదు అని అంటే, కొద్దిగా మనం ఆలోచన చేసుకుందాం. మనుషులైన మనము మన బుద్ధిని మనం ఆధారం చేసుకున్న ఎడల, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చెడిపోయేవారుగా ఉంటాం. చెడిపోయేవారుగా ఉంటామా లేదంటే బాగుపడేవారుగా ఉంటాం? మీరు కొద్దిగా మాట్లాడితే బాగుండిద్ది. అలాగే మౌనంగా కూర్చోవద్దు. మన హృదయాన్ని లేదంటే మన ఆలోచనల్ని మనం ఆలోచించుకుంటే, మన ఆలోచన మీద మనం ఆధారపడితే ఒకళ్ళు మీరైతే బాగుపడతాడేమో, కానీ ఒకళ్ళు నా వ్యక్తిగత విషయంలో అయితే చెడిపోయే పరిస్థితిలో నాకు కనపడి. ఎందుకంటే నాకన్నా మీరు శ్రేష్ఠులని నేను చెప్పగలను. అయితే ఈ మాటలు నన్ను కొద్దిగా ఆలోచన చేయటానికి దేవుడు నా కృప చూపించాడు. ఎందుకనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఆలోచనలే వ్యర్థమైనవి అని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. అయితే దేవుని వాక్యం మాత్రం ఎంత నమ్మదగినదంటే, యెహోవా యందు నమ్మిక ఉంచుమని దేవాతి దేవుడే మనతో చెబుతున్నమాట. ఎవరి మీద నమ్మిక ఉంచాలి చెప్పాలి బిగ్గరగా? యెహోవా మీద నమ్మిక ఉంచాలి. ఎందుకు ఆయన మీద నమ్మిక ఉంచాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట తప్పే దేవుడు ఏమాత్రం కానే కాదు. మాట తప్పని దేవుడు ఆయన. మాట ఇస్తే మాట ఖచ్చితంగా నెరవేర్చగలిగిన దేవుడు. అందుకే ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మీ స్వబుద్ధిని అంటే మీ బుద్ధిని మీద ఆధారం చేసుకోవద్దు. ఒకరు మీరు ఆధారం చేసుకుంటున్నారేమో. ఈ రోజుల్లో చాలామంది కన్నబిడ్డలు తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. లేదంటే కొద్ది వృద్ధాప్యంలో ఉన్న తల్లులు బిడ్డల మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళు ఆధారపడే పరిస్థితులు ఎలాగుంటాయంటే, బిడ్డలు తల్లిదండ్రులు మాట చక్కగా వింటే వారికి కావాల్సిన ప్రతిదీ మనం ఇస్తూనే ఉంటాం. లేదంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఏదైనా చేశారనుకోండి, బిడ్డలు వాళ్ళని చక్కగా చూసే పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది వాళ్ళ అవసరత తీరిపోయినాక ఏముందలే తల్లిదండ్రులు పట్టించుకోలేని పరిస్థితులు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. అయితే ఎవరైనా మనం ఆధారపడాల్సింది ఎవరి మీద అంటే, మన బుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మనుషులను మనం ఆధారం చేసుకోకూడదు. ఎవరిని ఆధారం చేసుకోవాలంటే మన దేవుడైన యెహోవాని మాత్రమే ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది చూడండి. 17వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తే, ఇర్మియా ప్రవచన గ్రంథములో 7-8 వచనాలు మనం చూస్తే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన, అమ్మా
చెట్టు వలె నుండును, కాలవల ఓరును, మెట్టగలినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ ధన్యత ఎలా కలుగుతుందంటే, ఇదిగో యోరున నాటబడిన చెట్టు వలె మన జీవితాలు ఉంటాయని, వర్షము కురవని కాలంలో కూడా అది ఫలాలు చక్కగా ఫలిస్తుందని, తన జీవితము సమృద్ధిగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడుతుంది. ఈ రోజుల్లో చాలామంది మేము ఫలిస్తలేదు, మా జీవితాలు వ్యర్థమైపోతున్నాయి, మా జీవితంలో సంతోషం లేదు, మా జీవితంలో సమాధానం లేదు, మా జీవితంలో దుఃఖం ఉంది, ఆనందం లేదు, ప్రతిదీ కోల్పోతున్నామంటే కోల్పోక ఏం చేస్తాం? మనం ఆధారపడుతుంది ఎవరి మీద అంటే మన బుద్ధి మీద ఆధారపడుతున్నాం. ఎవరైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సబుద్ధి మీద ఆధారపడిన వారు ఇదిగో వర్షము లేని కాలమున వాళ్ళు చక్కగా చిగురిస్తారా? చెప్పాలి, ఏందమ్మా చెప్పరా? హల్లెలూయా. చాలా మౌనంగా కూర్చున్నారు మీరు. ఈరోజు ఫస్ట్ రోజు ఉన్న ఆనందం మీలో కనపడాలి. హల్లెలూయా. ఎందుకంటే మీరు నాటబడింది ఎక్కడంటే వాన కురవని చోటు కాదు మీరు నాటబడింది, ఎండిపోయిన కాలువన పక్కన కాదు మీరు నాటబడింది. మీరు నాటబడింది ఎక్కడంటే న్యూ సియోన్ గాస్పెల్ మినిస్ట్రీలో నాటబడ్డారు. నాటబడి మీ మోకాలు వడబడలాడిపోతే అట్ట. హల్లెలూయా. ఉదయాన్నే ఎంతమంది ప్రార్థన చేశారు? చేతులు ఎత్తండి. ఉదయాన్నే ఖచ్చితంగా ఎత్తండి. నేను చూస్తలేదని అనుకోవద్దు, దేవాదేవుడు మీ చూస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా ప్రార్థన చేసిన వాళ్ళు ఎత్తండి. నేను చేసి వచ్చా అంటే మిగతా వాళ్ళకి బాధ్యత లేదా? అందుకే మీ సొబుద్ధి మీద ఆధారపడి ఆలోచన చేసుకుందాం. దేవుడు ఇక్కడ ఇంత మనుషులైన మనము చుట్టుపక్కల మేము మన బుద్ధిని మనం ఆధారం చేసుకున్న ఎడల ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ముద్ద అయిపోయారు. మనము చెడిపోయేవారుగా ఉంటాం. అన్న మీకు వర్షం ఉంది అంటే ఫోన్ ఎత్తను కూడా ఎత్తకుండా తర్వాత ఒకసాటికి వచ్చి నాకు ఆగి ఫోన్ ఎత్తి నాకు సమాధానం చెప్పారు. మనం నాటబడింది ఎక్కడంటే సియోను ప్రార్థనా మందిరంలో నాటబడ్డాం. నాటబడిన నీకు తెగులొచ్చినా శోధన వచ్చినా ప్రియమైన దేవుని బిడ్డలారా కుటుంబంలో నీకు జరగకపోయినా చెడిపోయేవారుగా ఉంటాం. నీకు సమృద్ధిని దేవుడు కలుగు చేస్తాడు. చెడిపోయేవారుగా ఉంటామా లేదంటే బాగుపడేవారుగా ఉంటాం? ఇదిగో ఇర్మియా భక్తుడు మీరైతే బాగుపడతారేమో మీద నువ్వు నమ్ముకున్నావంట. ఒక నా వ్యక్తిగత విషయంలో అయితే చెడిపోయే పరిస్థితిలో నాకు కనపడి అప్పుడు నోటికి ఏమన్నా మొక్కలు అడ్డం పండియా? మొక్కలు కూడా పెట్టలేదుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనము నాటబడింది దేవుని మందిరంలో నాటబడ్డాం. మనం నమ్ముకుంది ఎవరిని నమ్ముకున్నామంటే యెహోవాను మాత్రమే మనం నమ్ముకున్నాం. ఎందుకంటే ఆయన నమ్ముకుంది ఆయన జీవము కలిగిన దేవుడని. ఆయన మీద ఆధారపడ్డాం. దేనికంటే ఆయన మన పక్షాన సమస్తము మనకి చక్కగా సమకూర్చి జరిగిస్తాడని. నిజంగా ఆయన తప్ప జరిగించు వాడు ఎవ్వరూ లేడండి. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ చెట్టు శిథిలమైన లేదంటే ఆ చెట్టు వేరు కొట్టివేయబడినా లేదంటే ఆ చెట్టుకి పోత లేదురా అనుకున్నా కూడా దేవాతి దేవుడు మరలా చిగురును పుట్టించగలిగిన దేవుడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నమ్ముకుంది వ్యర్థమైన ఆరాధన చేసి లేని దానికి ఆరాధన చేసే విషయాన్ని బట్టి కాదు నువ్వు నమ్ముకుంది. నువ్వు ఎవరిని నమ్ముకున్నావంటే ఆయన కనపడడు కానీ ఆయన నీతో చక్కగా మాట్లాడగలిగిన దేవుడు.
ఆయన చల్లని స్వరము ద్వారా మాట్లాడతాడు. నీవు ఏ మార్గము నడవాలో ఆ మార్గమును చక్కగా నీకు నడిపిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు. ఆమేన్. అందుకే ఇర్మియా అంటాడు, నేను నమ్ముకున్నాను నా దేవుణ్ణి, నేను ఆరాధిస్తున్నా నా దేవుణ్ణి, నేను ఆయన ఆశ్రయించాను, నేను నమ్ముకున్నట్టు మీరు కూడా నమ్ముకోండి. ఒకలా ఈ జీవితంలో నాకు శోధన రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, నెమ్మది లేని పరిస్థితులు నాకు రావచ్చు, కానీ నమ్మిక ఉంచుమని ఏ కాలం పోషించగలిగిన దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు రాజుల మొదటి గ్రంథంలో ప్రతి తండ్రి ఏం చేస్తాడంటే, నా కుమారుడా నేను చనిపోతున్నాను, ఇదిగో ఈ 2 ఎకరాల పొలం సంపాదించాను, లేదంటే ఈ మెద్ది గట్టి పట్టించాను, ఇదిగో ఈ పూరీలు నీకు సిద్ధపరిచాను, లేదంటే ఇదిగో 100 ఎకరాలు నీకు సంపాదించి పెట్టాను, ఈ 100 ఎకరాలు లేదంటే ఈ మిద్దులు నువ్వు దీన్ని అనుభవించని చెబుతారు. కానీ దావీదు గారు మాత్రం అలా చెప్పరా, తన ఎందుకు ఆయన మీద నమ్మిక ఉంచాలంటే ఇదిగో నేను లోకలందరూ పోవాల్సిన దోవలో నేను పోతున్నాను, కానీ నీవు మాత్రము యెహోవా మాట ప్రకారం దేవుడు ఆయన మాత్రమే నమ్ముకో. యెహోవాని మాట తీసుకొని నువ్వు ఏ పని చేస్తున్నావు ముందుకెళ్ళమని దేవుడు సొలొమోనుతో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలా చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉండిద్ది. మొదటి రాజుల గ్రంథము, నా దేవా యెహోవా నీవు నా తండ్రివైన అమ్మా దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఎలాగుంటాయంటే బిడ్డలు కార్యములు జరిగి తల్లిదండ్రులు మాట చక్కగా వింటే వారికి కావాల్సిన ప్రతిదీ మనం ఇస్తూనే ఉంటాం. పట్టించుకోలేని పరిస్థితులు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. దేవుడితో మాట్లాడుతున్నాడు దావీదు, ఇదిగో నీ జనులను నడిపించుటకు నాకు బుద్ధి చాలదు కనుక నాకు బుద్ధిని అనుగ్రహించమంటే దేవుడు అంటాడు, ఇదిగో నీ ప్రార్థన నేను ఆలకించి నీకు బుద్ధిని నేను కలుగు చేస్తాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బుద్ధి కలుగు చేయవాడు ఎవరంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో చెబుతుంది, నీకు బుద్ధిని జ్ఞానాన్ని కలుగు చేయవాడని నేను తప్ప నీకు బుద్ధినిచ్చేవాడు ఎవడలేడు. 10 ఎకరాల పొలం ఎత్తే దెబ్బక కాజేస్తారా కాజేరా? అమ్మా వినపడుతుందా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ సామెతలు రాసిన గ్రంథకర్త సొలొమోను గారు ఆస్తిని గురించి అడగట్లా. 10 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ఇచ్చినా కూడా ఎటు పోవాల్సింది అటు పోయిద్ది. కానీ దేవాతి దేవుని దగ్గర నుంచి జ్ఞానం వస్తే మాత్రము ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు అడవిలోకి పోయినైనా బతుకుతావు. ఆమేన్. బతుకుతారా? బతకరా? అడవిలో ఎట్ట బతుకుతారంటే అదిగో ఎంత ఖచ్చితమైన మాట అది. దేవుడితేనే మనం బ్రతుకుతాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో బుద్ధి చెప్పువాడెవడు, మీకు బుద్ధి చెప్పువాడెవడు అని ఒక ఆయన కేకలు వేసుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన పేరే బాప్తీసుమిచ్చు యోహాను గారు. కాలము సమీపించింది కనుక మారు మనసు పొందుమని బిగ్గరగా కేకలేసుకుంటూ చెబుతున్నాడు. ఇదిగో మనుషులారా, నరులారా, ప్రజలారా, ఇదిగో చిరుమామిడిలో ఉన్న గ్రామస్తులారా, మీకు బుద్ధి చెప్పబోయినవాడు ఎవడండి? మనుషులైతే బుద్ధి చెప్పరు, చదువుతారా? మనుషులైతే ఏం చేస్తారంటే, అరే నా దగ్గర 50 రూపాయలు ఉండే కానీ నీ దగ్గర ఇంకో 150 వేసుకొని ఒక క్వార్టర్ తీసుకొని ఇద్దరు కూర్చొని దాదాంపా అంటాడు. అదే కదా, అదే ఆయన కరెక్ట్గా చెప్పాడు. నిజంగా తాగుబోతులు కరెక్ట్ చెబుతారండి ఎప్పుడైనా. హల్లెలూయా. సరే ఇంకోడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు లాభం కొరకు వాడిని అందుట్లో నెట్టివేయటానికైనా వాడు ఆలోచించడు. అంటే మనుషులందరూ ఏం చేస్తున్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానాలు మరిచిపోయి వాళ్ళ సొంత లాభాల కొరకు వాళ్ళు జీవిస్తున్నారు. ఎదుటి మనిషి ఏమైపోయినా పర్లా,
వాడి జీవితం ఎంత నాశనం అయిపోయినా పర్లేదు, వాడు ఎంత అధోఘాత పాతాళంలో పోయినా కూడా పని లేదు. అందుకే అంటున్నారు, మీకు బుద్ధి చెప్పువాడేవాడు, మీకు బుద్ధి చెప్పువాడేవాడు. మీకు బుద్ధి జ్ఞానము చెప్పబడిన చోట ఏదైనా ఉన్నదంటే అది న్యూ సియోను ప్రార్థనా మందిరం తప్ప వేరొకటి లేదు. ఇసురుకుంటానండి, మీకెందుకు చప్పట్లు కొట్టం తల్లులారా. హల్లెలూయా. యాడ మనకు బుద్ధి జ్ఞానం వచ్చింది? దేవుని మందిరంలో తప్ప నీవు బుద్ధి జ్ఞానం ఏడ నేర్చుకోలేవు. ఒకళ్ళు నీ ఇంట్లో నేర్చుకుంటావు బుద్ధి జ్ఞానము, నీ ఇంట్లో బుద్ధి జ్ఞానం నేర్చుకోవు. ఎందుకంటే అమ్మా నాన్న ఎప్పుడు తగదలాడుకుంటా ఉంటారు. అమ్మ వస్తే నాన్న బలకడు, నాన్న వస్తే అమ్మ అన్నం పెట్టదు. ఏం నేర్చుకుంటావు నువ్వే కాడా? ఏం నేర్చుకుంటారమ్మా? నువ్వేం కూడా పెద్ద అయినాక మా అమ్మ నేను మా భర్తకి అన్నం పెట్టకూడదు, నేను పెద్ద అయినాక నా భార్యని పెద్దగా పట్టించుకోకూడదు. ఇదే కదా మనం నేర్చుకునేది. అయితే దేవుని మందిరంలో ఏం నేర్చుకుంటామంటే ఇలాంటి స్వభావం ఉన్న మనము మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? మార్చబడ్డామా? మార్చబడ్డాం. యాడి నుంచి మార్చబడ్డామంటే ఇదిగో మీకు చెబుతున్న మాటలు చెట్టుకొచ్చిన కథలు కాదు, పెట్టకొచ్చిన కథలు కాదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు కథలు కాదు ఇవి. ఒక మనిషిని వాడు స్వబుద్ధి మీద ఆధారపడిన వాడిని, లేదంటే ఇతరుల్ని పాడు చేసి వాడు పైకి రావాలనుకున్న వాడిని ఒక మంచి మనిషిగా మార్చగలిగిన మాటలు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఉన్నాయి, ఇంకే గ్రంథంలో లేవు. హల్లెలూయా. అది మీకు కూడా తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక 5 నిమిషాలు ఉంది నాకు సమయం. అది మనకు కూడా తెలుసు. ఎక్కడున్నాయి ఆ మాటలు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉన్నాయి. ఎట్లా రాయబడి ఉన్నాయి? ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మనమైతే పైకి రావటాన్ని పక్కవాడిని కిందకు నోసో, లేదంటే తొక్కో, లేదంటే కొట్టో, లేదంటే మంచి మంచి ఆలోచన చేసుకోనో పైకి వస్తాం. కానీ ఆయన మనల్ని ప్రేమించి మనం ఆయన ఎన్నిసార్లు దొక్కుతున్నా, ఎన్నిసార్లు మనం ఆయన మాట వినకుండా ఉన్నా, అన్ని విషయాల్లో ఆయన మనకి ప్రేమను చూపించి కలువరి సిలువలో ప్రాణత్యాగం చేశాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అవునా కదా? ఆయన చెబుతున్నాడు, మీరు మాట్లాడండి. ఆయన అంత బాగా మాట్లాడుతున్నాడు, మీకన్నా ఆయన బాగా అంటున్నాడు వాక్యం. యేసు రక్తమే చేయి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆయన మారని మారకపోని. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? ఆయన మన కొరకు కార్చాడండి రక్తము. నిజంగా అలాంటి పరిస్థితిలో ఉన్నవారు ఈ రోజున ఇదిగో ఇలాంటి మైక్ పట్టుకొని ఎంతోమంది రక్షణ గురించి సువార్త చెబుతున్న వారుగా సిద్ధపడిన వారు ఉన్నారు, సిద్ధపరచబడిన వారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి త్యాగం అది అంటే అది నా దేవాతి దేవుని త్యాగం మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అది మన దేవాతి దేవుని త్యాగం మాత్రమే. అందుకే ఆ త్యాగమూర్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, ఇదిగో మందిరానికి పోతున్న మనము మన స్వబుద్ధి మీద ఏమైనా ఆధారపడుతున్నామేమో, మన స్వబుద్ధి మీద ఆధారపడద్దు. అక్కడే మత్తయి సువార్తలో చెబుతాడు, 10 మంది కన్యకలు అంట కాదు, 10 మంది కన్యకలు. 25వ అధ్యాయము 1-2 వచనాల్లో అక్కడ రాయబడుతుంది. ప్రియమైన దేవుని కొద్దిగా మనం ఆలోచన చేస్తే మీరు తీయొద్దులే కానీ ఒకరు మీరైతే బాగుపడతాడేమో కానీ అలాగా 2 మాటలు చెప్పి నేను ఒకరు నా వ్యక్తిగత విషయంలో అయితే చెడిపోయే పరిస్థితిలో నాకు కనపడి 10 మంది అయితే కన్యకలైన మాటలు నన్ను కొద్దిగా ఆలోచన చేయటానికి దేవుడు నా కృప చూపించాడు. కరెక్టే. 10 మంది కన్యకలు. ఈ 10 మంది కన్యకలు ఎంతమంది పరలోకం వెళ్ళారు? అదేంది 10 మంది వెళ్ళారు? మీకు తెలీదా? చదవండి సరిగా. 10 మంది వెళ్ళారు అక్కడికి. ఎక్కడికి? అక్కడికి వెళ్ళిపోయారు.
పరలోకములో నుంచి లోపలికి 5 మాత్రమే వెళ్ళారని రాయబడుతుంది. ఆమేన్. వెళ్ళారా లేదా? సరే, ఇంటికి పోయినాక మీరు చదవండి. ఇదేంది తలతెక్క తగిన రాంగజు పాస్టర్ గారు అని చెప్పాడు, జ్ఞానం లేనోడు బుద్ధి లేనోడు అనుకొని ఇంటికి పోయి చదవండి. మీరు ఏమని చదువుతారంటే, జ్ఞానం కలిగినోడైతే చెప్పాలి, కానీ జ్ఞానం లేనోడు ఈ మాట చెప్పాడు ఏందని చదవండి ఇంటికి పోయి. 10 మంది కన్యకులు ఎక్కడి నుంచి బయలుదేరి పరదేశికి వెళ్ళి అక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఏ వెయిటింగ్ లిస్ట్లో అంటే, గేటు తీస్తే గేట్ లోపల నుంచి పెళ్లిలోకి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెళ్లిలోకి వెళ్ళేటానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు రావటం కాస్త ఆలస్యం అయ్యేలేకే వీళ్ళు చక్కగా కునికేశారు. ఏమేశారు? కునికేశారు. అంటే మనలాగే నిద్రపోయారు. నిద్రపోయలేకే వీళ్ళు దివిటీలో ఉన్న ఆయిల్ కాస్త తొలగిపోయిందో, అరిగిపోయిందో, కరిగిపోయిందో తెలియదు. మొత్తానికి సోమరపోతులు అయ్యారు. ఎవరు? 5. అంటే ఇంకేముంది లేసు ప్రభు, కాస్త లేట్ అయింది కదా, ఎప్పుడు వస్తాడోలే, ఈలోపు మనం కొద్ది కునికేసుకుందాం, మన భక్తి ఏముందిలే, తర్వాత ప్రార్థన చేసుకుందాంలే అనుకున్నారు. వీళ్ళు తెలివి కల్ల వాళ్ళు, వీళ్ళు కూడా కునికేసినట్టు వేసారో మరి, లేకపోతే వీళ్ళు కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాళ్ళు 10 మందిలో 5 మాత్రము వాళ్ళ డ్యూటీలో మాత్రం ఆయిల్ అంతే ఉందంట. అంట కాదు, ఆయిల్ ఉంది అని రాయబడుతుంది. ఎప్పుడైతే అకస్మాత్తుగా దేవాతి దేవుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడని ఎప్పుడైతే వాళ్ళు ఆ మనవి చేశారో, ఎవరి కాళ్ళు లేచి వాళ్ళ డ్యూటీలు చూసుకుని వెళ్ళాకే ఆ డ్యూటీల్లో 5 ఆయిల్ ఉంది, కానీ 5 ఆయిల్ లేదంట. ఆయిల్ లేదంట కాదు, ఆయిల్ లేదు. ఆమేన్. ఆ ఆయిల్ లేకపోలేకే మీరందరూ ఏడుండండి, లేదంటే కిందకు పోయి కొనుక్కొచ్చుకుంటాం, లేదంటే మీ బుడ్లో ఉన్న కొద్దిగా ఆయిల్ అని కొద్దిగా దేవాతి దేవుడే మనతో చెబుతున్నమాట. ఎవరి మీద నమ్మిక ఉంచాలి చెప్పాలి బిగ్గరగా. ఆయన దగ్గర నుంచి దానం యెహోవా మీద నమ్మిక. నాలో నుంచి నీవు దానం చేసుకో. ఎందుకు ఆయన మీద నమ్మిక ఉంచాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట అదేనా అది కదా. ఏమన్నారు? మీ ఆయిల్ కొద్దిగా ఇయ్యండి అన్నాడు. అమ్మమ్మమ్మ, మా ఆయిల్ మీకు ఇస్తే లోపల పోతానికి లేదు మాకు, కాబట్టి దేవుని యొద్ద నుంచి మేము ఆయిల్ పొందుకున్నాం, మీరు కూడా అలాగే పొందుకోండి. పొందుకున్న ఆయిల్ని వ్యర్థం చేయగాకండి. అంటే మన సుబుద్ధి మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, సుబుద్ధి మీద ఆధారపడకుండా నీవైనా నేనైనా ఎవరి మీద ఆధారపడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి మీద ఆధారపడాలి. అందుకే మనల్ని ఈ మందిరంలో నాటబడింది. ఆమేన్. ఈ మందిరంలో నాటబడిన మనము కరోనా రాని మరలా మళ్ళీ కొత్తగా ఏదో వస్తుంది, ఎండ దెబ్బకంట కరువు వచ్చేసిద్దంట. ఈ కరువు కాటంగులంలో కూడా ఖచ్చితంగా మన కుటుంబాలు పోషించబడతాయి. ఎందుకంటే మీరందరూ యెహోవా మాట, ఎందుకు ఆయన మీద నమ్మిక ఉంచాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మీద ఆధారపడే వారిగా ఉన్నాం కాబట్టి దేవుడు యెహోవా మీదే మనం ఆధారపడి యెహోవా దగ్గర నుంచి తప్పని దేవుడు అంటే మీ బుద్ధిని మీద నాటబడిన దాని అయి తగిన కాలంలో ఫలమిస్తూ, ఇదిగో వర్షం లేకపోయినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా మీ కుటుంబానికి ఎలాంటి పరిస్థితుల మీద ఆధారపడుతూ ఉంటారు. దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. దేవుడు తన మాటలను దీవించి మన విడికిడిలో ఉంచునుగాక.